మొన్న పార్లమెంట్ లో చూసినాం. మహిళా బిల్లు పాస్ చేస్తున్నాం, మహిళకి సాధికారత ఇస్తాం, మహిళల్ని గౌరవిస్తాం. మోదీ అంటే 200% నిజాయితీతో కూడుకున్నటువంటి వ్యక్తి అని వాళ్ళ మనుషులు, వాళ్ళ నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ ఇది వెలుగులోకి వచ్చినటువంటి విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను బేటీ బచావో బేటీ పడావో అనేది కేవలం నానుడి తప్ప బేటీని చదివించేది లేదు, ఆపదలో ఉన్న ఆడపిల్లని కాపాడేది లేదు అనేది బీజేపీ ప్రభుత్వంలో నిట్ట నిలువున తెలిపోయినటువంటి విషయం. మరి ఉత్తరప్రదేశ్లో ఎన్నో ఘటనలు జరిగినాయి. మరో ఘటన గురించి మీ ముందు ఒక్క నిమిషం మాట్లాడడానికి వచ్చిన మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్లోని ఇక్కడికి సంబంధించినటువంటి ఒక మైనర్ బాలిక 15 ఏళ్ల పిల్ల పక్క ఊరికి పని మీద పోతే అక్కడ 5 మంది ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి నిర్మానుష ప్రాంతానికి తీసుకొని పోయి ఘోరాతి ఘోరంగా కిరాతకంగా ఆ అమ్మాయిని రేప్ చేసి వదిలేసి ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ కూడా, బట్టలతో పాటు ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్నటువంటి అన్నిటినీ దోపిడీ చేసి తీసుకొని పోయినటువంటి ఘటన మన కళ్ళ ముందు కనబడుతుందంటే మొన్న మణిపూర్లో చూసినాం. ఇట్లానే మహిళలకు నడి రోడ్డు మీద నగ్నంగా నడిపించి తీసుకొని పోయి మానభంగం చేసి చంపినటువంటి ఘటన. అది ఇంకా మరవలేదు, మరవబోవద్దు. మరి ముందు తరాలకు కూడా అదొక పెద్ద హెచ్చరిక మహిళా సమాజానికి. మరి ఇప్పుడు కూడా ఆ పాప, చిన్న పాప, 15 ఏళ్ల పిల్ల, ఎలాంటి అన్నం పుణ్యం తెలియని పిల్లని ఈ విధంగా మానభంగం చేస్తే వదిలేసి పారిపోయినటువంటి ఈ ఘాతకులు ఏం చేయాలనో తెలియక కాసేపు కూర్చొని ఏం చేయాలనో అర్థం కాక నడుచుకుంటూ రోడ్డు మీద నగ్నంగా నడుచుకుంటూ 2 కిలోమీటర్ల దూరం పోయిందని నేను పేపర్లో చదవడం నాకు బాధాకరంగా ఉంది. నడి రోడ్డు మీద పోతుంటే ఆ ఉత్తరప్రదేశ్లో జనాలు, మరి నాకు అర్థం కాలేదు. యథా రాజ్య తదా ప్రజన, నాకు అర్థం కాదు. కానీ వీడియోలు తీస్తున్నారంట, కానీ ఎవడు కూడా సహకరించడానికి కానీ ఎవరు పాపం అయ్యో అనే వాళ్ళు కూడా దిక్కులేనటువంటి తోచని స్థితిలో అమ్మాయి 2 కిలోమీటర్లు నడిచి ఇంటికి పోతే పోలీస్ పేరెంట్స్ చూసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి హయ్యర్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే రోజులు గడిచి 15 రోజులు అవుతుంది. మరి ఇప్పుడు ఏదో నిన్ననో మొన్ననో ఒక నేరస్తుని పట్టుకున్నారు. హయ్యర్ అథారిటీకి కంప్లైంట్ చేసిన తర్వాత అంటే అక్కడ ఉన్నటువంటి మరి జోగినో నాకు తెలియదు, కానీ ఈ విధంగా మహిళలకి రక్షణ లేదు, ఆడపిల్లలకి రక్షణ లేదు మోదీ ప్రభుత్వంలో, వాళ్ళ పాలకుల ప్రభుత్వంలో అనడానికి నిదర్శనం. రోజుకో ఘటన మనం కళ్ళారా చూస్తున్నాం. ఇంత చంద్రయాన్లోకి పోయినటువంటి మన భారతదేశంలో మహిళలకు రక్షణ లేదు అనడానికి ఇదో సాక్ష్యం. ఇంత ఘోరమైన ఘటనలు జరుగుతున్న ఈ ప్రభుత్వం చూస్తూ కళ్లకు గంతలు కట్టుకొని న్యాయదేవత న్యాయస్థానంలో కళ్ళకు గంతలు ఎట్లా కట్టుకుంటుందో ఆ విధంగా ప్రభుత్వం చూస్తూ ఇన్ని ఘటనలు జరిగినా కూడా ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కావడానికి ఫెయిల్యూర్ అయినటువంటి యోగి ఆదిత్యానంద ప్రభుత్వము ఇది దిగిపోవాలనో ఉండాలనో యావత్ భారతదేశ ప్రజలు, ఆ రాష్ట్ర ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఆడపిల్లల్ని బయటికి రానియనటువంటి పరిస్థితిలో ఉంది రాష్ట్రం. అంటే మేము చాలా చేశాం, బుల్డోజర్ పార్టీ మాది అని చెప్పుకునేటటువంటి వీళ్ళు డబలిజం సర్కార్ గురించి నేను ఈరోజు అడుగుతున్నా. ఇలాంటి ప్రభుత్వాలు మనకొద్దు అనడానికి ఇది ఇంతకన్నా ఎక్కువగా సాక్ష్యాలు అవసరం లేదు. మహిళలకు సమాజంలో విలువ లేకపోతే అక్కడ ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు అనడానికి ఈ ఆడపిల్లకు జరిగినటువంటి ఈ ఘటనలో మనం అందరం సమర్థిద్దామా, లేకపోతే ఈ బత్తాయిలు చెప్పినటువంటి మాటలకి మనం మళ్ళీ బలపడి వాళ్ళకే ఓట్లేద్దామా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి దుర్ఘటనలు మరోసారి పునరావృతం కావద్దు. రోడ్డు మీద సంఘటనలు చూసుకుంటూ వీడియోలు తీసే వాళ్ళకు కూడా కనీసం ఇంకిత జ్ఞానం కలగాలి అని నేను కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు రాష్ట్రాలలో, ముఖ్యంగా మన తెలంగాణలో వస్తే ఏ విధంగా తరిమి కొట్టాలనో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి నేను, మన తెలంగాణ ప్రజలకి ఇలాంటి వాళ్ళు 2 సీట్లలో 3 సీట్లలో గెలిచినా కూడా అక్కడ మనకు రక్షణ ఉండదు అని తెలియజేస్తూ జై హింద్.